This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం నేనున్నాను సాధన ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ ఇన్స్టిట్యూట్ దగ్గర. మనం సాధారణంగా ఆగస్టు 15th ఎంతో వేడుకగా జరుపుకుంటాం. అయితే నేను ఇక్కడున్న ఈ పిల్లలతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకని జరుపుకోవడం కోసం, మీ అందరికీ చూపించడం కోసం నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఎండి ఫౌండర్ సురేఖారెడ్డి గారితో మాట్లాడి అసలు ఈ సంస్థ స్థాపించడానికి కారణం ఏంటి, ఎలా ఈ సంస్థని రన్ చేస్తున్నారు, ఇక్కడ పిల్లలందరినీ కూడా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। भारत माता की भारत माता की भारत माता की। అన్ని క్లాస్ రూమ్లో పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపనతో కూర్చొని నేర్చుకుంటున్నారు. అసలు నిజంగా ఏం నేర్చుకుంటున్నారు ఒక్కొక్క క్లాస్ రూమ్ తిరిగి మనమైతే తెలుసుకుందాము, పదండి. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా. మంచి కూర్చోనన్నా. ఓకే,
ఏం క్లాస్ జరుగుతుంది మేడం ఇప్పుడు ఇక్కడ? I'm Padma. I'm a special educator. So I'm working in this industry last 10 years. And today class is time concept. అవి కౌంట్ చేయనన్నా చేతులు పెట్టి అది సెట్ చేసి అది సెట్ చేసేసి నౌన్ ఇవి నెంబర్స్ కౌంట్ చేసేనా? ఓకే, కౌంట్ చేయి. యా యా హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? పద్మ అండి. ఓకే, ఏ క్లాస్ చెప్తున్నారు మేడం మీరు వీళ్ళకి ఇప్పుడు? నేను ఈరోజు టైం గురించి నేర్పిస్తున్నాను మేడం పిల్లలకి. Okay. సో టైం మనం ఎన్ని గంటలకి స్కూల్కి రావాలి, ఎన్ని గంటలకు లేవాలి, సో మన యొక్క స్కూల్ టైమింగ్స్ ఎన్ని గంటలకు అయిపోతుంది, స్నాక్స్ ఎన్ని గంటలకి, సో అనే దాని మీద ఈరోజు నేను మొత్తం కవర్ చేస్తున్నాను ఆ టాపిక్స్. అవర్ బేసిక్స్ అంటే వీళ్ళకు అవర్ బేసిక్స్, ఒకసారి హాఫ్ అన్ అవర్ బేసిక్స్, మినిట్స్, అలాగా డే బై డే వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి కోసమని అలా చెప్తూ ఉంటాము. సో ఈ రోజు నేర్పించేది వచ్చేసి నేను అవర్స్, ఎన్ని గంటలకి అంటే 1 hour బేసిక్ అన్నమాట. ఆ విధంగా మేము ఈ రోజు క్లాస్ అనేది చెప్తున్నాము టైము. సో ఈ రోజు సో మన స్కూల్లో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది నాన్న? మార్నింగ్ 9:30. నెక్స్ట్ ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? 3:30. వెరీ నైస్. ఓకే, స్నాక్స్ 4 o'clock. వెరీ గుడ్ బేటా. ఓకే, నెక్స్ట్ షార్ప్ గా ఉన్నారు. యా యా శివ, ఒకసారి లేసావా? మన టైం 9:30 వచ్చేసి ఒకసారి సెట్ చేస్తావా? మన డిజిటల్ బోర్డులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం కదా రోజు. సో డిజిటల్ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి నువ్వు ఒకసారి 9:30 టైంని సెట్ చేయనా అని చేస్తావు. ఎరేజ్ చేసి సెట్ చేయాలి. ఏ విధంగా నేను ఎరేజ్ చేస్తాను, నువ్వు అది ఎరేజ్ చేయాలి. యా, వెరీ నైస్. ఇప్పుడు 9:30 సెట్ చేయాలి. 9:30. పెన్, వెరీ గుడ్. పెన్ సెలెక్షన్. నెక్స్ట్, వెర్ ఈజ్ 9? వెరీ గుడ్ బేటా, అందరు క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. దానన్న కూర్చో. ఇంకా ఇది ఒక్కసారి నాకు కౌంట్ చేస్తావా నమిత్? ఏ బోలో? एक, 2, 3, 4, 5, 6. ఈ నెంబర్ ఎంత? 6. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6. సో పిల్లలకి అందరూ ఉన్నారు కానీ ఒక 6 members ఉన్న 6 members యొక్క ఐక్యూ లెవెల్స్ అనేవి ఒకేలా ఉండవు. సో వీళ్ళకి నేను నెంబర్స్ అనేది ఈయనకు అంతవరకు వచ్చు కాబట్టి వీళ్ళకి నెంబర్స్ టైంలో కూడా నెంబర్స్ తెలియాలి కదా, ఈయనకు నెంబర్స్ నేర్పిస్తాను. స్టార్టింగ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈయన ఐక్యూ లెవెల్. సో ఆయన టైం చెప్పగలడు. ఆయన ఇంకొంచెం అంటే ఒక్కొక్క టేబుల్స్ వరకు వస్తాయి కొంతమందికి స్టార్టింగ్ లో. సో వాళ్ళ లెవెల్స్ ని బట్టి మన యొక్క సబ్జెక్ట్ ని కూడా మనం ఆ విధంగా అనేది టీచ్ చేయాలి. దాన్ని బట్టి మామూలుగా నార్మల్ వాళ్ళకి నేర్పించడమే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కొక్క రకంగా ఉంటారు, అన్ని తెలుసుకునే జ్ఞానం ఉండి కూడా. ఇప్పుడు వీళ్ళు చూస్తే అలా కాదు. మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారా, మీరు ఇబ్బంది పడుతున్నారా? లేదండి, మా పిల్లలు మేము ఎలా చెప్తే అలా వింటూ ఉంటారు. కానీ మేము వాళ్ళ వేళ్ళకెళ్ళి మేము వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి మేము దిగిపోయి చెప్పాలి. చిన్న పిల్లల్లాగా అయిపోవాలి, మేము చెప్పాలండి. సో మేము పెద్ద పిల్లలకి చెప్పాలి, ఆ కాన్సెప్ట్ వీళ్ళకు వర్కౌట్ అవుతుంది. సో వాళ్ళ లెవెల్ కి మనం యొక్క దిగిపోయి వాళ్ళు ఏ విధంగా నేర్చుకోగలరు అనేది మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి ఆ విధానంలోనే వాళ్ళకి నేర్పించాలి. సో కొంతమంది ఒక్కొక్కసారి నేర్చుకుంటే మూడ్ ఉంటది. సో అప్పుడు వాళ్ళకి ఏ విధంగా నేర్చుకోలేరు, ఒకసారి హైపర్ అవుతారు. దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. హ్యాండిల్ చేయాలి. దాన్ని బట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలి. సమ్ టైమ్స్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే మనం ఎక్కువ చేయాలి. ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక్కొక్కసారి మంచిగా ఉంటారు, ఒక్కొక్కసారి హైపర్ అవుతారు. అలాంటి టైంలో మనం ఏంటి వాళ్ళ అన్నట్లు మనం బిహేవ్ చేసి. ఇంకా ఏమేమి నేర్పిస్తుంటారు మీరు వీళ్ళకు? ఇప్పుడైతే టైం కాన్సెప్ట్ చేస్తాను మేడం. మార్నింగ్ అంతా అకాడమిక్స్ చెప్తాం మేము. ఆఫ్టర్నూన్ వచ్చేసి వొకేషనల్ గ్రూప్ కాబట్టి ఫోటో ఫ్రేమ్స్ నేర్పిస్తాము. ఇంకా పేపర్ ప్లేట్స్ ఎలా తయారు చేయాలి అది నేర్పిస్తాము. దియాస్ పెయింటింగ్ ఉంటది, అది ధూప్ స్టిక్స్, కౌ డంగ్ న్యాచురల్ యొక్క తీసుకుని అవన్నీ కూడా ధూప్ స్టిక్స్ తయారు చేస్తాము. సో పేపర్ ఫోటో ఫ్రేమ్స్ అని చెప్పాను. ఇంకా సంథింగ్ డిఫరెంట్ యాక్టివిటీగా. సో ఇవన్నీ కూడా మా పిల్లలు ఇలాంటి చేయించడం కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే ఇవన్నీ అట్లా ఫిష్ డ్రాయింగ్ అయినా సరే ఇదైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ కూడా మేము చేస్తుంటాం. ఇంకా ఇట్లా మేము ఒక లెసన్ చెప్పాలి అంటే ముందే లెసన్ ప్లాన్ రాసుకుంటాం మేడం. లెసన్ ప్లాన్ రాసుకొని ఆ లెసన్ ప్లాన్ ప్రకారమే వాళ్ళని మేము టీచ్ చేస్తాం. లెసన్ ప్లాన్ అంటే వీళ్ళకు క్వార్టర్లీ గోల్స్ సెట్ చేసుకోవాలి.
సో వీళ్ళకు ఒక ఎవ్రీ క్వార్టర్స్ ఒక్కొక్క సెల్ఫ్ అంటే డొమైన్స్ ప్రకారం ఉంటాయి. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ స్కిల్స్, రీక్రియేషనల్ స్కిల్స్ అని ఇట్లా డొమైన్స్ ఉంటాయి. ఆ డొమైన్స్ ని మనము ఎవ్రీ క్వార్టర్స్ 2 గోల్స్ తీసుకుంటాం. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనుకోండి, హౌ టు కోమ్, ఎలా కోమింగ్ చేసుకోవాలి, ఎలా బ్రషింగ్ చేసుకోవాలి, ఎలా ఫేస్ కడుక్కోవాలి, ఎలా డ్రెస్ అప్ చేసుకోవాలి, అవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ పర్సనల్ స్కిల్స్. సోషల్ అంటే కనుక ఇప్పుడు వచ్చారు బయట మనకు ఎవరైనా, సో వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అది కూడా బిహేవియర్ ఎలా ఉంటుంది. లేకపోతే గేమ్స్ పెట్టినాం, గేమ్స్ ఎలా ఆడుకోవాలి అది ఉంటుంది. అకాడమిక్స్ అంటే కనుక నెంబర్స్, వాళ్ళ నేమ్స్, వాళ్ళకి ఎంతవరకు అయితే నీడ్ ఉంటుంది అదంతా నేర్పిస్తాము. నెక్స్ట్ రీక్రియేషన్, వాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కొంచెం చదివి కూడా ఇది అవుతారు కదా, అప్పుడు గార్డెనింగ్ వర్క్ కానీ, యోగా కానీ, లేకపోతే కనుక కొంచెం ఏమైనా మ్యూజికల్ చైర్స్, ఇట్లా డాన్స్ యాక్టివిటీస్ అవి కూడా ఇన్వాల్వ్ చేస్తాం. వొకేషనల్ గ్రూప్స్ అంటే ఫోటో ఫ్రేమ్స్, పేపర్ ప్లేట్స్, ధూప్ స్టిక్స్ ఇవి కూడా నేర్పిస్తాం. బట్ మార్నింగ్ మోస్ట్లీ వచ్చేసి అకాడమిక్స్ నేర్పిస్తాం. ఆఫ్టర్నూన్ అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇట్లా క్యారమ్స్ కూడా మా పిల్లలు చాలా బాగా ఆడతారు, క్యారమ్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా యాక్టివ్ అండి, చాలా అసలు అల్లరి చేయట్లేరు, డిసిప్లైన్ గా. యా 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 నాన్న మనమంతా మంచిగా యాక్టివ్ ఉంటామా? డాన్స్ చేద్దామా? వావ్, మాకు డాన్స్ అంటే చాలా వచ్చా. మీలో డాన్స్ ఎవరు బాగా చేస్తారు మీలో డాన్స్? అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ అని లేదు, ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. అంటే అందరిని ఇన్వాల్వ్ చేసినప్పుడు మేము కూడా చేస్తున్నాం అనేది వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఈయన చేసి ఆయన చేయకపోతే నేను నాకు రాదనే ఫీలింగ్ వాళ్ళలో ఉండకూడదు. సో అందరిని ఇన్వాల్వ్ చేయాలి, అందుకోసం అందరిని ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ చెప్పు నాన్న. బాయ్, థ్యాంక్ యూ చెప్పండి. వెరీ నైస్. చూసారు కదా, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, అక్కడ టీచర్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదంతా కూడా నిజంగా పిల్లలు చాలా అంటే చాలా షార్ప్ గా ఉన్నారు. ఇప్పుడు మనం మరొక క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడి అక్కడ ఏ క్లాస్ జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. హలో పిల్లలు, హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? హాయ్ చెప్పు అక్కకి. హాయ్ హాయ్ బోలో. హాయ్ ఫై దేదో. హాయ్ ఫై, హాయ్ ఫై, హాయ్ ఫై, హాయ్ ఫై. ఏం నేర్చుకుంటున్నారు మీరందరూ? చెప్పండి. మనీ కాన్సెప్ట్. మనీ అంటే ఏంటి తెలుసా మీ అందరికి? మనీ అంటే పైసలు. ఏం చేస్తారు పైసలతో? ఏమేం కొనుక్కుంటాం? ఏం కొనుక్కుంటారు? ఏం కొనుక్కుంటాం? డబ్బులతో ఏం కొనుక్కుంటారు మీరందరూ? చాక్లెట్స్, ఇంకా డ్రెస్, బుక్స్, బుక్స్, జ్యువెలరీ, మేకప్. మరి మేకప్ వేసుకోలేదు, చెప్పల్ మేకప్ వేసుకోలేదు మరి? వేసుకుంటారు, ఇప్పుడు డాన్స్ వేసుకుంటారు. డాన్స్ వేసుకుంటారు. మేడం చెప్పండి మీ పేరు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ క్లాస్ చెప్తున్నారు పిల్లలకి? నా పేరు కృష్ణవేణి. ఓకే, నేను 8 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ప్రీ వొకేషనల్ గర్ల్స్. ఇది అంటే వొకేషనల్ అంటే మనం జాబ్ రిలేటెడ్ అన్నమాట. ప్రీ వొకేషనల్ అంటే మనం వొకేషనల్ కి మనము ముందుగా ఏం చేస్తే వీళ్ళు వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు వీళ్ళకి, అంటే ప్రీ అన్నమాట. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ చేస్తున్నాం కదా మేము, దాంట్లో కొద్ది మందిని ఇన్వాల్వ్ చేస్తాం. అంటే దానికంటే ఫోటో ఫ్రేమ్ కి ఏమేమి కావాలి? సీజర్ కావాలి, పిక్చర్ కావాలి, పిక్చర్స్ కావాలి, అది కటింగ్ ఎలా చేయాలి, స్టిక్ ఎలా చేయాలి, దాని కాంబినేషన్, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, పేపర్ ఎలాంటి తీసుకోవాలి చూస్ చేసుకుంటారా కలర్ అంటే మేము చెప్తూ గైడెన్స్ ఇస్తూ చేపిస్తాం. ప్రతి ఒక్కటి ఏంటంటే వీళ్ళకి ఇట్లా వదిలేయకూడదు. మనం ప్రతిది కూడా గైడెన్స్ ఇస్తేనే వీళ్ళు పక్కన ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకా వొకేషనల్ ఏదైనా కూడా ఇందులో భాగమే ఈ ప్రీ వొకేషనల్. అలాగా
ఇది పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి మనీ కాన్సెప్ట్ ఈరోజు తీసుకొని మనీ చెప్తున్నాము. అంటే ఫస్ట్ వాళ్ళకు చేంజ్ అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునవును, చేంజ్ అంటే ఇప్పుడు వాడకం చాలా తక్కువ, తక్కువైపోయింది. అందుకని మనము ఫస్ట్ తీసుకోవాల్సింది ఈ నోటు. అందుకని మనం 10 రూపీస్ నుంచి 500 వరకు నేను ఈరోజు తీసుకున్నాను. అది వాళ్ళకి ఇలాగే ఎలా చెప్పాలి అంటే వీళ్ళకి ఫస్ట్ మ్యాచింగ్ ఇవ్వాలి. ఓకే, వేరే అదర్ ఇప్పుడు మనం ఇలా అన్ని కలిపేసేసి వీళ్ళకి మ్యాచింగ్ చేయమని ఇవ్వాలి. ఓకే, ఒకసారి ఇద్దామా? ఒకసారి ఇద్దాం, వీళ్ళని చేయమని చేద్దాం. ట్రై చేయాలి. అలా చేయకూడదు. ఫస్ట్ శృతి చేస్తుంది. శృతి నేను ఇప్పుడు ఇవన్నీ పరిచయం ఓకే ఓకే గుడ్. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఏం పేరు నాన్న? నీ పేరు సృష్టి. ఓ నైస్ నేమ్. డాన్స్ తను చాలా బాగా చేస్తుందని చెప్తుంది. సంవత్సరము చెమ్మక్ చెల్లో డాన్స్ చేస్తావా? సూపర్ గా చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ అవుతుంది అనమాట, అందుకని సూపర్. ఓకే, సహస్ర. ఓకే, నువ్వు? సాత్విక. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇంకా చాలా మంది ఎస్ వాళ్ళతో స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సృష్టి. మేరానా? విజిత. కృష్ణవేణి. మేడం పేరేంటి నీకు తెలుసా? అది రోజు కామన్ గా అడుగుతాడు. నిజంగా క్లాస్ బాహుబలి. ఓకే, మనం మిగతా పిల్లల పేర్లు కూడా తెలుసుకుందామా? నీ పేరు నానా? సారా. ముగ్గురు కూర్చున్నారు త్రిమూర్తులు లాగా. సృష్టి. ఓ సృష్టి. నలుగురు ఇంకా ఉన్నారు ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు అక్కడ. నీ పేరు నానా? శాంతి ప్రియ. బాహుబలి. అంటే మేడం రాగానే ఒకసారి హగ్ ఇవ్వాలి, అప్పుడు సాటిస్ఫాక్షన్. అట్లా అట్లా అట్లా. ఓకే ఓకే, అట్లా మెల్లగా స్లోలీ బ్లేటర్. స్లోగా కూర్చో. ఓకే, బాగుంది నాన్న, బాగుంది. రచన, అక్కకు పేరు చెప్పు. నీ పేరేంటి నాన్న? రచన. ఓకే, హాయ్ చెప్పు. గుడ్. నీ పేరేంటి? नाम बताओ बेटा, नाम बताओ. नाम हिंदी. నేహానా? ఓ సూపర్ ఉంది పేరు. అమ్మాయికి హిందీనే మాత్రమే అర్థం అవుతుంది అనమాట. హిందీ మాత్రమే. అయ్యో నాకు హిందీ రాదే. నీ పేరేంటి? శృతి. సూపర్ నీ పేరు. అక్క అడుగుతుంది. మరి నాకు నీ పేరు బాగుందన్నా కదా. అలా తీసుకోకూడదు, చేతులు కట్టు. తను ఈ క్లాస్, ఆ క్లాసే. మీరు అడగలేదని ఆమె వస్తుంది మీ దగ్గరికి. మీరు ఆ అమ్మాయి పేరు అడగలేదు అంటే బయటికి వెళ్ళింది కదా, అందుకని చెప్పడానికి వచ్చింది. నీ పేరేంటి? దివ్యశ్రీ. నేను మర్చిపోయానా నీ పేరు అడగటం? మర్చిపోయా, సారీ. హై ఫైవ్ ఇస్తుంది అక్క. ఓకే గుడ్. కూర్చోబెట్ట. ఇప్పుడు నేను ఇదంతా కలిపేసా కదా. साइलेंस. गुड गर्ल. नेहा देखो इधर क्या है, हमारे हाथ में क्या है? पैसे है ना? क्या है ये? पैसे. रुपया. ठीक है. ఇది ఎక్కడుంది చూపెట్టుమా. 10 రూపీస్ ఎక్కడుంది చూపెట్టు. నువ్వు ఆగాలి, నేను అందరికి ఛాన్స్ ఇస్తా. శృతి చెప్తుంది. శృతి చెప్పు బిడ్డ, మ్యాచింగ్ చేయి బిడ్డ. 10 రూపీస్ చూసుకో. 1 0 10 చూసుకో మెల్లగా చూసుకో. అన్ని చూసుకో. ఎక్కడుంది ఇది మ్యాచింగ్ చేయాలి. 10 రూపీస్ మాత్రమే. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. ఇంకొకరికి ఇద్దామా ఛాన్స్? ఓకేనా? ఎవరు చెప్తారు నెక్స్ట్? అందరూ రెడీగా ఉన్నారా? అయితే చెప్పేయండి. చకచకా పెట్టేసేయండి. చెప్పు. ఒకటే పెట్టాలి, ఒకటి మ్యాచింగ్ చేయాలి. పెట్టు. వెరీ గుడ్. పెట్టు. మ్యాచింగ్ కరో. ऐसा वाला मैचिंग करो.
మ్యాచింగ్ కరో వెరీ గుడ్ మ్యాచింగ్ కరో నీది అయిపోయింది కదా మ్యాచింగ్ 100 100 వెరీ గుడ్ सारा 200 मैचिंग करो वेरी गुड दिव्या 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 అట్లా వస్తావా ఓకే 500 మ్యాచింగ్ చేయి 500 చెయ్యి పెట్టేసే దాని మీద పెట్టాలి ఓకే ఇంకొక్కటే మిగిలింది ఇది నేను పెట్టేస్తా నేను మ్యాచ్ చేసా అయ్యో సారీ 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 నీకు మ్యాచింగ్ రాది అదే నీకు మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ రా గుడ్ అందరూ ఒకసారి వెరీ గుడ్ అందరూ ఒకసారి క్లాప్ మా వెరీ గుడ్ అదంతా ఇలాగే గోలగోలు ఉంటుంది చాలా బాగుంది గుడ్ గుడ్ మా వెరీ గుడ్ మేడం ఆడపిల్లలంటేనే మనం చూస్తున్నాం చాలా రకాలవి జరుగుతూ ఉన్నాయి అసలు వాళ్ళ పైన అఘాయిత్యాలు వీళ్ళు అన్ని తెలిసిన వాళ్ళే అలా ఎన్నో వాటికి గురవుతున్నారు బలైపోతున్నారు మరి వీళ్ళకు అంటే అసలు అమ్మాయి ఎలా ఉండాలి ఏంటి అనే ఒక అవగాహన మీరు ఇస్తున్నారా ఎలా నేర్పిస్తుంటారు తప్పకుండా అండి ఏంటంటే ఇది మా క్లాస్లో ఒక భాగం వీళ్ళకి ఏం చెప్తే ఎలా చెప్పితే వీళ్ళకి కొంచెం ఇప్పుడు మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ పొజిషన్లోనే వెళ్ళాలి మనం అంటే ఇప్పుడు జెండర్ మెయిన్ జెండర్ గురించి చెప్తాం అంటే ఈ బాయ్ అంటే ఇట్లా అంటే మనం క్లాత్లు ఉంటాయి అనుకోండి డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది అబ్బాయి డ్రెస్ ఇలా ఉంటుంది అమ్మాయి డ్రెస్ ఇలా ఉంటుంది అక్కడి నుంచి మొదలు పెడతాం అది ఆ జెండర్ అయిపోయిన తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది డైలీ మేము ఈ మేము క్లాస్ తీసుకోవడంలో డైలీ ఇదొకటి ఎవ్రీడే చెప్పాలి ప్రతిరోజు చెప్తాము వాళ్ళు కూడా అలాగే వింటారు గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది నిజంగా చాలా అవసరం వీళ్ళకి చాలా అవసరం చాలా అంటే చాలా అవసరం అందుకని మేము ఇంటే ఇలాంటి పిల్లలు కాబట్టి వీళ్ళకి మొత్తం గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది ఎవరితో ఎంత డిస్టెన్స్ లో ఉండి మాట్లాడాలి మనం ఇంట్లో కూడా రిలేషన్ వస్తారు వాళ్ళతో కూడా మనం వెళ్ళి దగ్గరకు కూర్చొని మాట్లాడవద్దు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నాన్నతో ఎలా ఉండాలి బాబాయ్తో ఎలా ఉండాలి మామయ్యతో ఎలా ఉండాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మమ్మీతో కూర్చున్నట్లు అందరితో ఉండలేము అది కూడా వాళ్ళకి చెప్తాం బయట వాళ్ళతో కూడా మనం దగ్గర కంటే వెళ్ళిపోయి మాట్లాడవద్దు కరెక్ట్ అది కూడా మేము వీళ్ళకి చెప్తూ ఉంటాం చాలా మంచి పని మేడం మీరు చేసేది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్ చూసాం కదా మనం పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారని ఇక్కడ శిక్షణతో పాటు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు ఇప్పుడు మనం ఉన్నది ఫిజియోథెరపీ రూమ్ లో తనతో మాట్లాడి అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం హలో అండి హలో మ్యామ్ మీ పేరు నా పేరు సౌమ్య మ్యామ్ ఓకే ఎలా కోఆపరేట్ చేస్తారు ఇక్కడ వీళ్ళంతా కూడా మనం మామూలుగా వీళ్ళకి చెప్పడం చాలా కష్టం 1కి 4 సార్లు చెప్పాల్సి ఉంటుంది ఎలా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళు నాకు అలవాటు పడడానికి కొంచెం టైం పట్టింది డైలీ నన్ను చూస్తూ చేపియడం వల్ల ఇప్పుడు ఓకే అందరూ బాగానే చేస్తున్నారు నేను చెప్పేది కూడా మంచిగా అర్థం చేసుకొని మంచిగా నాకు కోఆపరేట్ చేస్తారు ఓకే ఎంతమంది ఉంటారు సుమారుగా అంటే ఎన్ని అవర్స్ జరుగుతుంది ఇక్కడ ఫిజియోథెరపీ ఒక్కొక్క సెక్షన్ వైజ్ 45 మినిట్స్ తీసుకుంటాను వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ కావాలో అలా చేపిస్తూ ఉంటాను ఓకే ఓకే సెక్షన్ అంటే ఎలా అది ఇప్పుడు ఇక్కడ ప్రీ ప్రైమరీ అన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా అట్లా ఒక్కొక్క సెక్షన్ కి టీమ్ లో ఒక పిల్లలు ఒకసారి అట్లా ఒక్కొక్కరికి 45 మినిట్స్ అట్లా చేస్తూ ఉంటాం ఓకే ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మనకు మోటార్ స్కిల్స్ అంటే గ్రిప్పింగ్ సరిగా లేని వాళ్ళు వాకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆటిజం చిల్డ్రన్ ఉన్నారు ప్లస్ ఎంఆర్ చిల్డ్రన్ కూడా ఉన్నారు ఎలా అంటే గ్రిప్పింగ్ అది ఫైన్ మోటార్ ప్రాబ్లం అంటే గ్రిప్పింగ్ సరిగా ఉండదు ఫింగర్స్ లో స్ట్రెంగ్త్ ఉండదు మళ్ళీ టోటల్ మూమెంట్ సరిగా ఉండదు అట్లాంటి పిల్లలకి నేను ట్రీట్ చేస్తూ ఉంటాను ఓకే
ఎంత టైం పడుతుంది వీళ్ళకు అంటే అది సెట్ అవ్వటానికి? సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ మనం చూడొచ్చు. చెప్పినట్టుగా వెంటనే విని చేసేస్తుంటారా? వెంటనే ఏం వినరు, కాకపోతే మనం కొంచెం ఓపిక తీసుకొని టైం తీసుకొని మెల్లిమెల్లిగా చెప్తూ చేపిస్తూ ఉండాలి. ఓకే. పట్టుకున్నాను, సరిగా పట్టుకో. తిను సిపి చైల్డ్, తినకి పట్టుకో చేయాలి. సిపి చైల్డ్ తినకి హ్యాండ్ మూమెంట్ ప్రాపర్ గా ఉండదు, దానికోసమని నేను ఈ ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాను. చేయనా కరెక్ట్ చేయి, కూర్చో. పట్టుకో చెయ్యి. కౌంట్ చేయి. 1 2 3 4 5 లాగా 6 7 8 9 చెయ్యి. ఇలా ఎంతసేపు చేస్తారు? ఇది ఒక 15 మినిట్స్. ఓకే. తర్వాత అక్కడ తీసుకెళ్ళి హ్యాండ్ అవి ఎక్సర్సైజ్ చేపిస్తాను. తన ప్రాబ్లం ఏంటి? తిను ఆటిజం ఇంకా బ్లైండ్ ప్లస్ ఒబేస్ కూడా ఉంది. తిను చూడలేదు కాబట్టి దీనికి హ్యాండ్ లెగ్ మూమెంట్ ఫ్రీ అవ్వడం కోసం ఈ మెషిన్ యూజ్ చేస్తాం. ఇది ఒక 20 మినిట్స్ వరకు చేపించి తర్వాత బయట వాకింగ్ చేపిస్తాం. గోపి సైలెంట్, స్ట్రైట్ పడుకో. ఓకే. ఎక్కువగా మారం చేస్తుంటారా? చేస్తూ ఉంటారు మ్యామ్, కాకపోతే మనం చెప్తే వింటారు. ఇతనికి వాకింగ్ సరిగా లేదు, సిపి చైల్డ్. తిని కూడా వాకింగ్ ట్రైనింగ్ చేపిస్తూ ఉంటాను. దీన్ని పట్టుకొని దీని సపోర్ట్ తో నడవడం, ఎలా నడవాలి అనేది నేర్చుకో. అందుకని మీరు పక్కన లేకపోతే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారా? మీరు పక్కన లేకపోతే పక్క మన అబ్జర్వేషన్ ఉండాలి. వీళ్ళు నార్మల్ చిల్డ్రన్ కాదు కదా, ఇప్పుడు హైపర్ అవుతారు అనేది మనకు తెలియదు కాబట్టి మనం పక్క నుండి దగ్గర నుండి చేపించాలి ప్రతి ఒక్కరికి. అడుగు जय जगदीश रे स्वामी जय जगदीश रे आठ जनों की संगत दास जनों की संगत सर में दूर करे. ఎవరు నేర్పించారు నీకు ఇది? जगदीश ताट पिता तुम्हें मेरे शरण को किसकी स्वामी शरण को किसकी जमने ना लहरा और నా పేరు లతిక. నేను వీళ్ళకి ఆటిజం క్లాస్, ఇది ఆటిజం క్లాసు. ఇందులో సెకండరీ గ్రూప్ లో వాళ్ళ ఏజ్ ని, ఎబిలిటీని, ఐక్యూ లెవెల్ ని బట్టి ఉంటారు. అంటే సిపి చైల్డ్స్ కూడా ఉంటారు ఇందులో, కానీ ఎక్కువ ఆటిజం వాళ్ళే. ఎక్కువ నేను ఆటిజం వాళ్ళకి వీళ్ళకే చెప్తుంటారు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? నేను ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చేసి 8 years. 8 years ఇక్కడే చేస్తున్నారు అప్పటి నుంచి? చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. My name is Sridhar. So నేను ఈ క్లాస్ని ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్ క్లాస్ మేడం. ఓకే. ఏం చెప్పిస్తుంటారు సార్ వీళ్ళతో? ఈ క్లాస్ అంటే కేర్ గ్రూప్ మేడం. ఈ పిల్లలు కొంతమంది చాలా సివియర్ పిల్లలు, అంటే దే కాంట్ స్పీక్, దే కాంట్ మీన్స్ దే కాంట్ హియర్. సమ్ స్టూడెంట్స్ are they can't talk also, and they can't means they only we see their face
expressions, no, then we can understand what they want. And this 3-4 students madam, they can write. వాళ్ళు రాయొచ్చు అని నంబర్స్ రాయొచ్చు, వర్డ్స్ రాయొచ్చు, టేబుల్స్ రాయొచ్చు. ఓకే. కానీ వీళ్ళకి మనం పర్సనలీ మనం వీళ్ళని కేర్ తీసుకోవాలి. ఎట్లా అంటే వీళ్ళకి టైం బాత్రూమ్ పంపించాలా, ఎవ్రీ 1 hour పీరియడ్ బాత్రూమ్. మళ్ళీ వాళ్ళు పోలేదు మేడం, మనమే వాళ్ళ అంటే చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి తినిపించాలా. ఇంకా వీళ్ళకి ఈ అబ్బాయి ఉన్నాడు మేడం, ఇది ఆయన బ్లైండ్. ఇంకా కొంతమంది అబ్బాయి వాళ్ళు కొంచెం మనం చెప్తే వాళ్ళు గెట్ రెస్పాన్స్ అవుతాడు. నిఖిల్ అని పేరు నిఖిల్ మేడం, హాయ్ చెప్పు నిఖిల్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హలో హాయ్ అను, అట్లా వాళ్ళు మనం చెప్తే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవుతారు. ఈ పార్టీ వీళ్ళంతా ఈయన సతీష్ మేడం, నంబర్స్ టేబుల్స్ అన్నీ రాస్తాడు. శౌరి రైట్ నంబర్, వెరీ యాక్టివ్. ఇంకా నంబర్స్ 1 to 500 రైట్ నంబర్, టేబుల్స్ 2 to 10 అన్ని రాస్తాడు. నేను ఈశ్వర్ మేడం, అండ్ అన్నీ చేస్తాడు పనులు. అంటే ఈ పార్ట్ ఆఫ్ టీచింగ్ ఆల్సో ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్ అన్ని. ఏమన్నా ఇప్పుడు ఉంటే మనం క్లోత్స్ అంటే ఫోల్డ్ చేయాలా, అన్ని నీట్గా పెట్టాలా, అవన్నీ. ఈశ్వర్ చూపి మా బుక్. బాగుంది, గుడ్ మ్యాచింగ్. ఇగో మేడం ఇవన్నీ మీరు డ్రా చేస్తారా? ఆయన కలరింగ్ బాగా చేస్తాడు. ఓకే ఓకే. ఇవి మీరు డ్రా చేసిస్తే కలర్ చేస్తారా? ఓకే. ఇంకా రైటింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. నైస్, బాగుంది. నీ రైటింగ్ కూడా బాగుంది. ఇంకా వీళ్ళకి ఆఫ్టర్నూన్ టైం మేడం, వీళ్ళకి అట్లా మీరే చూసుకుంటాం మేడం. నాకు ఉన్నాడు కదా సపోర్ట్ చేస్తారా? వీళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. ఓకే ఓకే. మంచి పిల్లోడు. అప్పుడు గుడ్ బాయ్ నువ్వు. ఇంకా మేడం ఆఫ్టర్నూన్ టైం మనం వీళ్ళకి కొంచెం ఇది ఆడిపిస్తాం, గేమ్స్ ఆడిపిస్తాం. బాల్ క్యాచింగ్, బాల్ థ్రోయింగ్ అట్లా. ఉన్నాడు మేడం పవన్ అని, పవన్ బౌలింగ్, bowling, ball catch, catch. very good. Malli good. ఇంకా శాండ్ ప్లేయింగ్ మనం, ఇట్లా శాండ్ లో వీళ్ళ ఫింగర్స్ కొని శాండ్ ఇట్లా ఫీల్ కావాలా, శాండ్ ఎట్లుంటుంది వాళ్ళు అట్లా ఫీల్ కావాలా, అట్లా చేపిస్తాము. ఇంకా కలరింగ్ కూడా అట్లా ఫింగర్ ప్రింటింగ్ కూడా ఉంటుంది మేడం. ఆ ఫింగర్ ప్రింటింగ్ కూడా విజువల్ చూపిస్తాము ఆఫ్టర్నూన్ టైం. అంతా అన్ని గేమ్స్, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హాయ్, మీ పేరు? కుష్గిల్ కర్కరియా. కుష్గిల్ కర్కరియా. డిఫరెంట్ గా ఉంది నేమ్. సేమ్. నేను ముంబై నుంచి వచ్చాను. ఓకే. నేను గుజరాత్లో చాలా స్కూళ్ళు చూసాను, అన్ని చదివేసి వచ్చాను. ఏం చదివి? అన్ని స్కూళ్ళు. ఓకే ఓకే. చదివి తర్వాత ఇక్కడ వచ్చాను. దాని తర్వాత నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ చూసాను. చూసి తర్వాత అంత ఓపెన్ హెయిర్ ఉంది, చక్కగా గాలి ఉంది. దానికోసము వచ్చాను. అంటే మిసెస్ సురేఖా రెడ్డి, మిసెస్ మధుసూదన్ రెడ్డి వాళ్ళు కూడా ఈ పిల్లలకి చూసుకోవడానికి, నివృత్తం నేర్పేదానికి, బట్టలు వేసుకోవడానికి నేర్పించడానికి, ఇట్లా ఇండియా ఏం కావాలి కలిపేదానికి. అంటే ఈ పిల్లలు చూసుకోవడానికి చాలా కష్టం ఉంది. అవును. ఈ మాత్రం
నేను రిసెప్షనిస్ట్ అని విజిటర్స్కి విజిటింగ్ చేస్తున్నాను. ఓకే. అంతే చాలా బాధ ఉంది పైకి చూసుకోవడానికి. అది మొత్తం కవరేజ్ ఏరియా ఆ మాత్రము ఈ పిల్లలు చాలా డెవలప్ అవ్వడానికి ఇండియన్ ఈ యాక్టివిటీ ఉంది, ఇంకొకటి యాక్టివిటీ ఉంది అట్లా. ఓకే, యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్ అంటే ఒకటి డాన్స్ మ్యూజిక్ టీచర్ రోజు వస్తుంది నేర్పేదానికి పిల్లలకి. ఓకే. గ్రూప్ వైజ్ దాని మాత్రం క్లాస్ వైజ్ అండ్ దాని మాత్రము అన్ని పిల్లలకి కోసము కొంచెం నేర్పి అనుకో. డ్రాయింగ్, స్పోర్ట్స్, ఇండియన్ కల్చర్ ప్రోగ్రాము, ఇండియన్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసేప్పుడు ఈ పిల్లలు మాత్రము సహా నేను చూసుకుంటున్నాను. మీరు చూసుకుంటున్నారా? నేను చూసుకుంటున్నాను. షీట్ పెట్టేసాం, బిల్డింగ్ చేసేసాం, టైల్స్ పెట్టేసేసాం. కానీ ఈ మాత్రము చేసేస్తున్నాను. అంటే మిసెస్ సురేఖా రెడ్డి ఫౌండర్ ఆఫ్ ద స్కూల్ సాధన ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్ స్కూల్. అది చాలా గొప్ప విషయం. మనం గొప్ప విషయం ఉంది, అన్నీ ఉంది. దాని మాత్రము నేను చూసుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూసుకొస్తాం, వాళ్ళు కూడా కంట్రోల్. అంటే ఈ మన పిల్లలు చాలా సహా ఉంది, చాలా యాక్టివ్. అన్ని డ్రైవర్స్ ఉన్నారు. మార్నింగ్ 9:30 to 4 డ్రాపింగ్, పిల్లలకి డ్రాప్ చేయడానికి, పికప్ చేయడానికి. ఈ మాత్రము ఆ సహారా అంటే మనమే చేసుకోవాలి. అంటే మనం చూసుకొని మనం వాళ్ళకి నేర్పియాలి. పైనుంచి స్నాక్స్ 4 to 4:30 స్నాక్స్ ఆ మాత్రం సహా అయిపోయిన తర్వాతనే వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి వాళ్ళు మాత్రం సహా మ్యూజిక్ టీచర్ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు కూడా మ్యూజిక్ పిల్లలకి టీచర్స్ ఎందుకు వచ్చారు ట్రైనింగ్ కోసము, పిల్లల కోసము ట్రైనింగ్ చాలా ఎక్కువ. మనము డాన్సర్స్ చాలా డాన్సర్స్ ఉన్నారు మన దగ్గర అందరూ ప్లస్. కానీ అందరు మంది చేస్తారు. ఆ మాత్రం మిసెస్ మధుసూదన్ రెడ్డి ఇస్ a chief guest of the founder of Sandana School, essentially challenge school. కానీ నేను మధుసూదన్ కోసం సై చేస్తున్నాను. కానీ పిల్లలు అస్సలు చాలా యాక్టివ్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఆ మాత్రం మనం చేసుకోవాలి. అంటే మనం చూసుకొస్తాం. ఎందుకు వచ్చారు అంటే చదివిదానికి, రాసుకోవడానికి, పనుకోవడానికి, తినడానికి కాదు. దాని మాత్రం సహా అందరికి ఈ స్కూల్ గురించి అందరినీ ఉంది. దాని మాత్రం సహా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మాట్లాడారు. సెకండ్ మరి ఇందాక నేను నేమ్ అడిగితే చెప్పలేదు, ఇప్పుడు చెప్పారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? నా పేరు అడగరా? ఎందుకని? నాకు తెలుసు. ఒకటి బ్రహ్మముడి ఉన్నారా? ఒకటి కావ్య, ఈ కావ్య ఉన్నారు. మరి నా పేరు వద్దా? అదొక్కతే కావాలా? నాకు తెలుసు. నేను రోజు రాత్రి చూస్తున్నాను మేడం తోని. సూపర్. నన్ను చూడట్లేదా? మరి నేను ఉన్నా కదా బ్రహ్మముడిలో.
Nagalakshmi. నేనా పోన్లేండి, నాకు ఆ పేరు పెట్టేసిర్రు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. రోజు లాగానే ఈరోజు కూడా యోగా చేద్దామా? వెరీ గుడ్. అందులో భాగంగా ముందుగా మనం వేయాల్సింది ఏముంది? పద్మాసనం వేయాలి. ఓకేనా? పద్మాసనం వేసి యోగా ముద్ర చేయాలి. ఓకేనా? పద్మాసనం వేయండి అందరూ, వేయండి. మీ చేతులను మీ యొక్క మోకాలి దగ్గర ఉంచి మీ యొక్క బొటన వేలును మరియు చూపుడు వేలును రెండు కలిపి జ్ఞానముద్రను చేయండి. చేయండి అందరూ కళ్ళు మూసుకొని తర్వాత అలాగే కళ్ళు అలానే మూసుకొని మీ శ్వాస పైన ధ్యాస దృష్టి కేంద్రీకరించండి. మీరు ఎలా గాలిని పీల్చుకుంటున్నారు మరియు ఎలా వదిలేస్తున్నారు అనే దానిపైన దృష్టి కేంద్రీకరించండి. మీ శ్వాస ఎలా ఉందని మాత్రమే మీ మనసులో కానీ మీ మైండ్లో కానీ ఉండాలి. తీసుకోండి డీప్ బ్రెత్. పెద్దగా శ్వాస తీసుకొని ఎలా మనం శ్వాస తీసుకుంటున్నామో మరియు ఎలా శ్వాసను వదులుతున్నాం అనే దానిపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించండి. ఈ రెండు చేతులు పైకి పెట్టండి. ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వాలి. బెండ్ కాండి. బెండ్ అయి మీ యొక్క తలను కిందికి తాకేలా చూడండి. తర్వాత మెల్లిగా పైకి లేండి. మెల్లిగా లేచి ఎప్పటిలానే ఉన్నటువంటి పొజిషన్కి రండి. స్టిఫ్గా కూర్చోవాలి, బెండ్ కావద్దు. స్ట్రైట్గా స్టిఫ్గా. ఎప్పుడు యోగాలో ఉన్నప్పుడు మీ రెండు చేతులు మోకాళ్ళపైనే ఉండాలి. తర్వాత ఇప్పుడు బటర్ఫ్లై ఆసనం. తాకేలా చూసుకొని మీ యొక్క కాళ్ళను షేక్ చేస్తూ చేయండి. వెరీ గుడ్. చేయండి అలాగే. మరియు నార్మల్గా కూర్చోండి ఎప్పటిలాగే. మళ్ళీ కూడా మీ చేతులు మీ మోకాళ్ళ పైన ఉండాలి. ఇప్పుడు అందరూ నిలబడండి. తెలుసుగా ఇప్పుడు ఏంటనేది? వృక్షాసన్. ఇప్పుడు మీ యొక్క కుడి కాలును ఎడమ కాలు పైన ఉంచి పైన రెండు చేతులు జోడించాలి. రెండు.
ట్రై చేయాలి. బ్యాలెన్స్ తప్పకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మన దృష్టి అనేది ఒకరే విషయం పైన కేంద్రీకృతం అవుతుంది కాబట్టి అందరూ రిలాక్స్ కండి. మామూలుగా మీ యొక్క చేతులను కొంచెం ఫ్రీగా అటు ఇటు ఊపుతూ రిలాక్స్ కండి. అందరూ ఒకేసారి అంటే థ్యాంక్స్ చెప్పండి. సూపర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవంతు మే శ్రద్ధా. శ్రీరామ రామ రామేతి రమే రామో మనోరమే సహస్రనామ తతుల్య రామనామ వరాననే. వెరీ గుడ్, వెరీ గుడ్.
నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామండి. నిజంగా చాలా సంతోషం మేడం, ఇంత పెద్ద సంస్థని రన్ చేస్తున్నారు. మామూలుగా అందరూ పిల్లలకి స్కూల్ చెప్పడం వేరు, ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఒక దగ్గర ఒక సంస్థలో ఉంచి వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే అసలు మామూలు మాటలు కాదు మేడం. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం ఈ సంస్థని? యా, నా పేరు సురేఖారెడ్డి అండి. ఐఎమ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. నేను ఈ సాధన సంస్థను 1996లో స్టార్ట్ చేశాను. 2 పిల్లలతోనూ స్టార్ట్ చేశాను. అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో. అక్కడ 15 ఇయర్స్ మేడం రన్ చేశాను రెంటెడ్ బిల్డింగ్స్లో. తర్వాత నేను 2006లో ఈ ల్యాండ్ పర్చేజ్ చేసి చిన్న చిన్న మిడిల్ క్లాస్ దాతలతోనే ఈరోజు ఇంత ఎత్తు సాధన చేయగలుగుతున్నాను మేడం. అందరూ ఈ పిల్లలంతా అందరూ ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్. మనకి ఇక్కడ 75 మెంబర్స్ రెసిడెన్షియల్ ఉన్నారు, 85 మెంబర్స్ డే స్కాలర్స్ ఉన్నారు. మన 3 వ్యాన్స్ పిక్ చేసి ఇంటి వరకు డ్రాప్ చేస్తూ ఉంటారు. అంతా ఇళ్ళల్లో పనిచేసే పిల్లలు, వాచ్మెన్ పిల్లలు, అంతా అట్లాంటి పిల్లలను మనం తీసుకొచ్చి అన్ని థెరపీస్ ఇచ్చి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేస్తున్నాం మేడం. ప్లస్ ఇందులో రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అంటే సింగిల్ పేరెంట్, 2 పేరెంట్స్ లేక సిబ్లింగ్స్ ఉండి వీళ్ళని చూసుకోలేని వాళ్ళకే మనము ఇక్కడ అకామిడేషన్ ఇస్తున్నాం మేడం. అది కూడా అందరూ ఇంటెలెక్చువల్ ఛాలెంజ్ చిల్డ్రన్. ప్లస్ అందరూ మా స్టాఫ్ అంతా స్పెషల్ బిఈడి టీచర్స్, అందరూ థెరపిస్ట్లే. వాళ్ళతోని చేయగలిగితేనే మనము ఈ వర్క్ చేయగలుగుతాం, ఎందుకంటే చేయలేము. అది అండి. ఇంకొకటి, ఇది నేను ఎట్లా అంటే నార్మల్ టీచింగ్ చూసి దీన్ని నేను చాలా అంటే ఇలాంటి పిల్లల్ని చూడడం వల్ల నేను ఇప్పుడు నా 23 ఇయర్స్ ఏజ్ లో నేను బాంబేలో స్టడీ చేసి వచ్చాను దీని గురించి. వచ్చిన తర్వాత ఇంకా అసలు నేను ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళ కోసము. నార్మల్ కి అయితే చాలా మంది చేస్తున్నారు, ఇలాంటి పిల్లలకు చెయ్యాలన్న పట్టుదలతోనే ఈ సాధన అండి ఈరోజు. ఇందులో కూడా ఎంతో మంది దాతలు మాకు సాయం చేస్తూ డ్రాప్ అయినా ముందుకు వస్తున్నారు. ఈ మధ్యలో ఎన్నో కంపెనీస్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కొంత హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మనకు గవర్నమెంట్ తరఫునే ఎక్కువ కావాలి, గవర్నమెంట్ తరఫునే మనకు ఎలాంటి సరి అయిన సహాయం అందట్లేదు. అది సంతోషం మేడం. నిజంగా పిల్లలందరినీ కూడా ఇందాక క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు చూస్తే మీరు కనిపించగానే వాళ్ళ ఫేస్ లో మా అమ్మ వచ్చింది అనే అంత ఒక హ్యాపీనెస్ చూస్తున్నాం మేడం. అదంతా మామూలు విషయం కాదు. మీరు వాళ్ళతో ఎంత చక్కగా ఉంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది చెప్పండి. అదే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అండి అప్పటి నుంచి నేను ఈ పిల్లలతోనే గడపాలన్నది ఒకటి అనుకున్నానండి. నేను మా వారు, మాకు ఒకతే పాప, ఆ పాపను కూడా వీళ్ళతోనే పెంచాము. ఈ రోజు ఎండి జనరల్ మెడిసిన్ తను కూడా చాలా ఎఫెక్షన్ వీళ్ళందరికీ. అందుకే మేము వీళ్ళతోనే ఉంటున్నాం కాబట్టి ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతాం మేడం. సాధన ఇస్ బిగ్ ఫ్యామిలీ. నాకు కూడా ఎంతో మంది చిల్డ్రన్ ఉన్నారు అనే భావనలోనే ఉంటాను ఎప్పుడు. నిజంగా చాలా గ్రేట్ మేడం. పిల్లలందరూ కూడా అసలు మామూలుగా ఇలాంటి పిల్లలు అనగానే వాళ్ళకి వాళ్ళే లోన్లీగా ఉండడము, హైపర్ అవ్వడము, వాళ్ళే ఏదో ఒక రకమైన చేష్టలు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా అలా కాకుండా చాలా యాక్టివ్ గా, అసలు నిజంగా మీరు చెప్పిన ఆ యాక్టివిటీస్ కానీ ఆ థెరపీస్ కానీ అవన్నీ వీళ్ళపైన చాలా ప్రభావం చూపించాయి నిజంగా యాక్టివ్ గా ఉండడానికి. ఎంతవరకు అంటే ఈ పిల్లల్ని కూడా యాజ్ పాసిబుల్ యాజ్ నార్మల్ తేవడానికి ఈ సాధన సంస్థ కృషి చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళను కూడా మనలాగా ఇప్పుడు మనకు నార్మల్ పిల్లలకి ఎట్లా స్కూలింగ్ అన్నీ ఉంటాయో ఆ బిడ్డలు కూడా కొంతవరకు అంటే వాళ్ళ పియర్ గ్రూప్ తోని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మన పియర్ గ్రూప్ తో మనం ఎట్లా ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేస్తామో వాళ్ళకు కూడా ఒకటి అలాంటిది సంతోషంగా కల్పించాలన్నదే సాధన ఉద్దేశం. అన్ని ఏజ్ గ్రూప్ లో వాళ్ళు అన్ని ఏజ్ లోనే. ఒక రెసిడెన్షియల్ లో మాత్రం 12+ తీసుకుంటాం మేడం. డే స్కూల్ అయితే 3.5 ఇయర్స్ నుంచి మీరు ఆల్రెడీ చూసారు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చిన్నగా వాళ్ళకు అర్థమయ్యే రీతుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం ఏదో టీచ్ చేసుకుంటూ పోతే వాళ్ళ మైండ్ కి అర్థం కాదు. ఎందుకంటే దాన్ని కూడా మీరు కొన్ని క్లాసులలో చూసారో లేదో, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ IEP ఒక చిన్న బిట్స్ గా విడదీసి వాళ్ళకి తగ్గట్టుగా నేర్పించడం. ఎవ్రీ క్లాస్ లో కూడా మీరు ఆల్మోస్ట్ అన్ని చూసారు. 8, 10, 6 చాలా ప్రాబ్లం ఉంటే 6 మెంబర్స్ 8 మెంబర్స్ అలా ఇస్తూ వెళ్తాము. అది కూడా డివైడ్ చేసేటప్పుడు పిల్లలను ఐక్యూ లెవెల్ ఏజ్ ని బట్టి డివైడ్ చేస్తామండి. ఇంకా ఒకటి ఏంటంటే 18+ వాళ్ళకు ఇన్ని రోజులు ఇదంతా వర్క్ చేస్తున్నాము. ఇంకా ఒకేషనల్ గా చాలా వృత్తి విద్యలు నేర్పించాలన్నది మా ఏం కూడా. అందుకే ముందు బిల్డింగ్ అంతా తయారైతుంది మేడం. ఇంకొక 6 months లో అది చాలా ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్పాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, అంటే అందరినీ కాదు, మైల్డ్ మోడరేట్ బార్డర్ లైన్ కేసెస్ నన్నా మనం చేయాలి అన్నది. ఈ ప్రొఫౌండ్ వాళ్ళనంటే కొంతవరకు చేయగలుగుతాం, చేయలేం కాబట్టి మిగతా వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా కొంత నేర్చుకోగలుగుతారు అన్నది మా ఉద్దేశం.
ఓకే. కొంతమంది అంటే మామూలుగా చూడడానికి చాలా యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా చెప్పింది వెంటనే తీసుకొని వాళ్ళు రిపీట్ మనకు అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే జాబుల్లో సెటిల్ అయ్యి అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా మేడం? కొంతమందిని మనం ఏం చేసామంటే బార్డర్ లైన్ కొంత గ్రాస్పింగ్ చేసే వాళ్ళను ఓపెన్ స్కూల్ ద్వారా 10th కూడా రాయించాను మేడం. ఇప్పుడు చుట్టుపక్కల కంపెనీలలో కూడా మన పిల్లలు ఒక 12 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఒక గర్ల్స్ కే ఎంతో తెలివి ఉన్నా గానీ వీళ్ళను సెక్యూర్ లేదన్న ఉద్దేశంగా మనం పెట్టలేకపోతున్నాం. అందుకే మనమే ఇక్కడ ఒక వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు చేసిన ప్రొడక్ట్ కూడా బయటికి అందేటట్టుగా చిన్నది వాళ్ళకి ఈజీగా ఉండేదే మేము ఆలోచిస్తున్నాము. ఓకే, సంతోషం మేడం. నిజంగా మీరు చెప్పినట్టు ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ అందరికి మా దగ్గరికి వచ్చి సాధన సంస్థలు అందరు మా పిల్లలతోని ఇంత మార్నింగ్ నుంచి గడిపి అన్ని వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని తీసిన అందుకు ధన్యవాదాలు మా సాధన సంస్థ తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా ఎంజాయ్ చేశాం మేడం. నిజంగా ఈ రోజు ఈ డే అంతా కూడా హ్యాపీ ఉంది మేడం. చాలా థ్యాంక్ యూ. మీరు ఈ ఒక్క రోజు ఎంజాయ్ చేశారు. నేను 29 years నుంచి ఎంజాయ్ చేస్తున్నాను మేడం. ఏ రోజైతే నేను స్టార్ట్ చేశానో ఆ రోజు ఎంత ఎంజాయ్ గా ఉన్నానో ఈ రోజు కూడా నేను ఒక్క రోజు కూడా ఇది ఇట్లా విసుగు వీళ్ళతోని నాకు ఎందుకని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు ఏ రోజు అనిపించలేదు. అంటే ఇంకా ఏమన్నా నేర్పుతామా అసలు వీళ్ళని ఎలా బాగు చేయాలన్నది ఎప్పుడు నాకు సార్కు తపన అండి. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి వాళ్ళు మళ్ళీ మెమరీ లాస్ వల్ల బ్యాక్ వెళ్ళడం ముందుకు లాగడం అవన్నీ జరుగుతుంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కావ్య గారు, విజిత గారు.